ఇది రాయలసీమ రీల్స్ అప్ప. అన్న టీచర్ వెంకటరమణ సార్ ఎక్కడ ఇంత చక్కగా పోతే కనపడచ్చు 4 ఇండ్లే సరే థ్యాంక్స్ సార్. సార్ బాగున్నారు సార్? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఏమనుకోదప్ప, గుర్తుపట్టలేకున్నా. ధర్మవరం హై స్కూల్లో నేను మీ స్టూడెంట్ సార్. ఓ నా స్టూడెంట్ రా 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 కూర్చుందిరా. నేను ఆ స్కూల్లో పనిచేస్తాను. అటెండ్ అది పెద్ద స్కూలు, పెద్ద మైదానము. ఈ పిల్లోళ్ళు పెద్దోళ్ళు బాగా శుభ్రంగా పెట్టేవాళ్ళు స్కూల్ని. అవును సార్, నేను కూడా 10వ తరగతి వరకు అక్కడే చదివినాను సార్. ఇప్పుడేం చేస్తున్నావు? ఏమన్నా ఉద్యోగమా వ్యాపారమా? ఉద్యోగమే సార్. ఏం ఉద్యోగము? రేగట్పల్లి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను సార్. అబ్బా సంతోషం సంతోషం. సమాజం పట్ల గొప్ప బాధ్యత గల ఉద్యోగాన్ని ఎంచుకున్నావు. అవును సార్. ఏంది ఇది? నాకు గవర్నమెంట్ నుంచి బెస్ట్ టీచర్గా అవార్డు వచ్చింది సార్. కంగ్రాట్స్ కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఇలా వచ్చాను సార్. ఎందుకంటే నాకు టీచర్ అవడానికి మీరే సార్ ఇన్స్పిరేషన్. నేనా? పుస్తకాల్లో పాఠాలు చెప్పి వెళ్ళిపోయేవాడిని. నేను ఎట్లా ఇన్స్పిరేషన్ అవుతాను పనికి? ఒకరోజు క్లాస్లో జరిగిన సంఘటన నా జీవితాన్ని మార్చేసింది సార్. ఏరా ఏమైంది? ఏం ఏడుస్తున్నావు? నా వాచ్ ఎవరో దొంగిలించినారు సార్. నిన్ననే సార్ నాకు మా నాన్న వాచ్ తీసి ఇచ్చినది. ఇప్పుడు ఆ వాచ్ లేకుండా పోతే మా నాన్న కొడతాడు సార్. సరే నాతో పట్ల. గుడ్ మార్నింగ్, కూర్చోండి. అందరూ శ్రద్ధగా వినండి. మీ ఫ్రెండ్ వాచ్ కనిపించలేదంట. ఎవరైనా చూసినారా? లేకపోతే ఎవరైనా తీసుకున్నారా? మిమ్మల్ని అడుగుతాండేది. సరే సరే రే, అందరూ లేచి రౌండ్గా నిలబడండి. సర్కిల్ సర్కిల్ ఫామ్ చేయండి. నువ్వు ఇట్రా నిలబడు. చేపట్టుకోరా నిలబడు. రే మళ్ళీ రా. అందరూ కళ్ళు మూసుకోండి. శంకర్ నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు అందరూ కళ్ళు తెరిచి ఎవరో ప్లేస్ వాళ్ళు కూర్చోండి. పండి కూర్చోండి. శంకర్ ఇదేనా నీ వాచ్? ఎస్ సార్, ఇదే సార్ నా వాచ్. ఎవరు సార్ నా వాచ్ దొంగతనం చేసినది? ఎవరైతే నీకేమి, నీ వాచ్ నీకు దొరికింది కదా. ఎస్ సార్. రే అందరూ వినండి. దొంగతనం చేయడం తప్పురా. అది కూడా మీ ఫ్రెండ్ వస్తువు దొంగతనం చేయడం ఇంకా పెద్ద తప్పు. నీకంటే నీ ఫ్రెండ్ నిన్ను ఎక్కువ నమ్మినాడు కాబట్టే ఆ వస్తువు
నీకు అందుబాటులో ఉంచున్నాడు. కానీ నువ్వేం చేసినావు, నీ ఫ్రెండ్ నమ్మకాన్నే దొంగతనం చేసినావు. జీవితంలో ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా కావాలనుకుంటే కష్టపడి సంపాదించుకోవాలి, కానీ ఇతర కష్టాన్ని దోచుకోకూడదు. నువ్వు చిన్న గుండు పిండి దొంగతనం చేసినా దొంగ అంటారు, పెద్ద వచనాన్ని దొంగతనం చేసినా దొంగనే అంటారు. అర్థమైందా? ఆ రోజు జరిగిన సంఘటన, మీరన్న మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి సార్. ఒకవేళ మీరు ఆ రోజు నా పేరు చెప్పేసింటే ఎలాగూ దొంగ నన్ను అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికీ దొంగతనం చేస్తూ ఉండేవాన్నో లేక ఇంకేం చేస్తుండేవాన్నో ఒక్కొక్కసారి తలుచుకుంటేనే భయం వేస్తుంది సార్. నిజం చెప్పాలంటే ఆ దొంగతనం ఎవరు చేశారు నాకు కూడా తెలియదు. అయితే దొంగతనం చేస్తే నువ్వా? అదేంటి సార్, మీరే కదా నా జేబుల నుంచి వాచ్ తీసిచ్చినారు, మీకు తెలీదా? అయ్యో, నాకు ఎట్లా తెలుస్తుంది తప్ప, ఆ రోజు మీ అందరితో పాటు నేను కళ్ళు మూసుకున్నాను కదా. చందు, టీ తీసుకుంటున్నావయ్యా? టీ తీసుకో. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది చందు. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, నా స్టూడెంట్ నాలాగా టీచర్ అవ్వడం ఐఆమ్ వెరీ హ్యాపీ. పాయింట్ నెంబర్ 2, టీచర్ అవ్వడమే కాకుండా బెస్ట్ టీచర్ అవార్డు పొందడం ఇంకా వెరీ వెరీ హ్యాపీ. సార్, మీరు ఇప్పటికీ మీ ఉత్పాదన వదలలేదు సార్. ఏంటయ్య అది? పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 సార్. అయ్యో, హ్యాపీ టీచర్స్ డే సార్. అలాంటి టీచర్స్కి ఇంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంటుంది చెప్పు? నీకు కూడా హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సార్. సార్, మీతో ఒక సెల్ఫీ సార్. ఖచ్చితంగా. సెల్ఫీ విత్ గురూజీ అనమాట. ఇది రాయలసీమ రీల్స్ అప్ప.